కాకినాడ జిల్లా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతి మందిరం 21వ తేదీ ఆదివారం ప్రారంభోత్సవం జరగనుంది. మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, పరిసర ప్రాంత ప్రజలు, రాజకీయ నాయకులు, వైఎస్ఆర్ అభిమానులకు ప్రత్యేక ఆహ్వానం పలికారు. స్మృతి వనం మహిళలకు ఉపయోగపడే చేతి వృత్తులు, టైలరింగ్ వంటి ఉచిత అభివృద్ధి కార్యక్రమాలను అందించనుంది. వైఎస్ ఆశయాలను నెరవేర్చే ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు. కట్టాలి, దాని ద్వారాగా ఏదో పుట్టినరోజునో చనిపోయిన రోజునో ఒక దండేయడం అనేది కాకుండా సంవత్సరంలో 365 రోజుల్లో కనీసం ప్రతి నెల కూడా 2-3 ప్రోగ్రామ్స్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో నేను ఈ స్మృతి మందిరాన్ని, అది కూడా నా పక్కనే, ఇంటి పక్కనే చేసుకోవాలి. 100 మీటర్లో లేకపోతే 1 కిలోమీటర్లో వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఏదన్నది టైం వచ్చే వరకు వెయిట్ చేసి చెయ్యాలి అనుకునే ఉద్దేశంతో నేను ఈ మందిరం ఇక్కడ చేయడం, దీన్ని పెంచేలాగా చేయాలన్న దాని మీద యానం, ఈ పక్కన ఉన్న ముమ్మిడివరం కానీ, తాళరేవు కానీ, రామచంద్రపురం కానీ వాళ్ళందరికీ కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చేలాగా ఆ మిషన్లతోటి వాళ్ళకి ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు అయితే వచ్చి చెక్ చేసుకుంటారు. వాళ్ళు మెటీరియల్ తెచ్చుకుని వాళ్ళకి ఎవ్రీ వీక్కి 2 days సాటర్డే దాంట్లో ఒక ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి కంపెనీస్ ఒక అంబాసిడర్గా ఉండే ఒక అమ్మాయిని